అది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయుడు కొంతమంది పనిగట్టుకొని ఎన్నికల కంటే ముందు నుంచి చేసిన ప్రచారం మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు. మాట్లాడేటప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలి విషయాలని. పెబ్బేరులో సంత ఇది 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇవి ఎత్తింది కాబట్టి చెప్తున్నా. ఆమెకు జవాబుగా కాకపోయినా కనీసం వినేటువంటి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ తీరుతాయని ఎవరికైనా ఉంటే. పెబ్బేరు సంత సాగుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఒక 35 సంవత్సరాలుగా పూజారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మధ్య ఒక సివిల్ వివాదం నడుస్తూ ఉండే. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. 35-36 ఏళ్ల క్రితం నేను ఆ కేసుకు వకీల్ను. తెలంగాణ ఉద్యమానికి వచ్చి ఫుల్ టైం వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా వదిలేసినప్పుడు వేరే న్యాయవాదుల దగ్గర ఉంది మ్యాటర్. కాలగమనంలో సెటిల్ అయిపోయింది, అది వేరే అంశం. 2003లో మొదటిసారి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ఉన్నది 2003. ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలోనే ఇది ఈ రైతులకు సంబంధించిన పూజారులైనటువంటి రైతులకు సంబంధించిందే అని చెప్పి 2003లో తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు ఉంది. దాని మీద మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే 2007లో కోర్టు తీర్పు వచ్చింది, సేమ్ అదే తీర్పు ఇచ్చినారు, ఇది రైతులదే పూజారులదే అని. దాని మీద మళ్ళీ పైకోర్టు పోయినారు, అటు తిరిగినారు. ఈ క్రమంలో నేను లేని న్యాయవాదిగా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఆ తర్వాత 2022లో కోర్టు తీర్పు మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది, సేమ్ తీర్పు, కొత్తగా ఏం లేదు దీంట్లో, ఇది పూజారులదే. దానికి చారిత్రకంగా ఉండేటువంటి ఆ వాస్తవాలన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకు వాళ్ళది అనేటువంటి దానికి అన్ని ఆధారాలు పెడుతూ 1954 కాడి నుంచి మొత్తం రికార్డు పెట్టి, ల్యాండ్ సీలింగ్ రికార్డ్స్ పెట్టి, కాంపిటీషన్ పెట్టి, అన్ని పెట్టి కోర్టు గతంలో అందులో కొంత భూమికి కెనాల్కు పోతేనంటే ఈ పూజారులకే కోర్టు ఆ భూమి యొక్క డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చింది కాబట్టి ఎన్ని కారణాలు చూపించి ఇది వీళ్ళదే అని నిర్ధారించింది. అయిపోయింది. నేను మినిస్టర్ను, సంత తాగుతా ఉంది. సంత వాళ్ళందరూ వచ్చి సార్ మరి ఇది వాళ్ళదని తీర్పు వచ్చిందట, సంతకు ఇబ్బంది అవుతుంది కదా అంటే, మీకు ఇబ్బంది కాని అనేటి పరిస్థితులని వాళ్ళని మాట్లాడి మీకు తీర్పు వస్తే వచ్చింది సంతోషం, కానీ మీకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పిస్తాం. ఎంత సంతకు వాడుతున్నారో సుమారు 16 ఎకరాలు ఎంతో అందులోకి వెళ్ళి దాన్ని మీకు సంతకు ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రత్యామ్నాయ భూమి మీకు ఇప్పించే ఏర్పాటు నేను ప్రభుత్వం తరఫున చేస్తాను, మీరు ఇది ప్రభుత్వానికి వితరణ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాం. మాకు భూమి సాటిస్తే వ్యవసాయ భూమి ఇవ్వండి, ఇది కమర్షియల్ కానీ మాకు వ్యవసాయం ఇచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు, పెద్ద మనసు చేసుకొని. వాళ్ళు అంగీకరించరు. దాని మీద మీటింగ్ పెట్టినాం, కమిటీ ఇచ్చినాం, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పలు దఫాలు మీటింగ్లు అయినాయి. అంతిమంగా వాళ్ళు నిర్ణయించిన మేరకు, అధికారులు నిర్ణయించిన ప్రొసీజర్ మేరకు ఆ భూ యజమానులు గిఫ్ట్ డీడ్ చేసినారు ప్రభుత్వం ఫేవర్లా, ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. తహసీల్దార్, లోకల్ రిప్రజెంటేటివ్ గిఫ్ట్ డీడ్ కూడా అయింది. ఇది ఓ సమస్య పరిష్కారం అయిపోయింది శాశ్వతంగా అనేటువంటిది మేము ఊరట ఫీల్ అయితే, ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు 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 ఇది మొత్తం 32 ఎకరాలు 32 ఎకరాలు సంతకే ఉండాలి, 16 వాళ్ళు దానం ఇస్తున్నారంటే అసలు దానమేనికి వాళ్ళు ఎవరు, వాళ్ళది కానే కాదు, ఇది మొత్తం ఉండాల్సిందే సంతకు. మేము నెల రోజుల లోపల, ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని వాడు పనికిమాలినోడు మాట్లాడాడు. మరి 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ లోపల ఏం జరిగింది? వానికి కుర్చీ దొరకలే, వాడు కట్టడానికే చేతగాలే. హైకోర్టు ఏం చేసింది? వీళ్ళు పోయిన మళ్ళీ కోర్టుకు మొరబెట్టుకున్నారు. మేము వాళ్ళు కోరితే, ప్రభుత్వం కోరితేనే ఇట్లా దానం చేసినాము, ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? హైకోర్టు పోయి మొరబెట్టుకుంటే హైకోర్టు అన్నది సీరియస్ అయ్యి మీ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు ప్రభుత్వానికి ఇచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం, వాళ్ళు దిక్కున్న చోట చెప్పుకొని ఏమైనా చేసుకొని అని చెప్పి హైకోర్టు జడ్జి గారు కోప్పడి ఆర్డర్స్ పాస్ చేసినారు. ఇప్పుడు అది ఏమైంది? సంతకు వాళ్ళు దానం ఇచ్చిన 16 ఎకరాలు పోయింది. వీడు 32 ఎకరాలు మలుపుకొని వచ్చి కాంపౌండ్ కట్టి కుర్చేసుకొని నేను కాంపౌండ్ కట్టిస్తానా మనగాడు వాడు లేడు. నా మీద దుష్ప్రచారం చేసి మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారు? ఇది మొత్తం నేను ఆక్యుపై చేసుకున్నా అని మాట్లాడారు. ఇంత తెలివి తక్కువగా, ఇంత అపరిపక్వతగా కోర్టు తీర్పులు ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన అంశం తీసుకొని ఈ అమ్మ మాట్లాడొచ్చునా? అంత తెలివి తక్కువగా నువ్వు మాట్లాడతానంటే మరి నీకేం తెలివి ఉన్నట్లు?
ఇదేనా తెలివి? ఇప్పుడు కోర్టు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందులో నాదేమన్నా చిన్న పొరపాటు ఉంటేనంటే మీ ఆత్మీయ స్నేహితులే కదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చేయించండి, ఏం చేయిస్తారు. నెక్స్ట్ వనపర్తి ఎంఆర్ ఆఫీస్ ముందర ఉండే మీ అందరూ తెలుసు, మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చచ్చిపోయింది, లేడు ఇప్పుడు. ఈ అజయ్ కుమార్ కుటుంబానికి ల్యాండ్, అది దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది వేరే వాళ్ళది కాదు. వాళ్ళ తాతలతోన రాజా రామేశ్వరరావు వాళ్ళు కొన్నారు అనేటువంటిది ఒక క్లెయిమ్, లీగల్ క్లెయిమ్. సరే కొన్నారా, ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా, అది కోర్టులు తీర్పు వెలువరిస్తాయి. అందులో నేను వకీల్ అజయ్ కుమార్, ఎందుకంటే మన పార్టీ వాడు, మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, 10 ఏళ్ళు కొట్లాడాం, మాకు గాలే కేసు. ఒకసారి వాళ్ళకే, ఒకసారి వీళ్ళకే, ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉంది, హైకోర్టులో ఉంది.